ఇవాళ మీకు హెల్తీ ప్రోటీన్ రిచ్ బటర్ మిల్క్ రెసిపీ చూపిస్తాను. బటర్ మిల్క్లో ప్రోటీన్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా? అదే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ బటర్ మిల్క్ మీరు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు, లేదు నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఎప్పుడన్నా మధ్యలో మీకు ఆకలి అనిపిస్తుంది, క్రేవింగ్స్గా ఉన్నాయి, ఎక్కువగా చిప్స్ తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు కూడా ఈ బటర్ మిల్క్ చేసుకొని తాగారు అంటే మీకు ఆ క్రేవింగ్స్ తగ్గిపోతాయి. ఫస్ట్ మీరు ఈ బటర్ మిల్క్కి కావాల్సినవి ఏంటి అంటే పెరుగు తీసుకోవాలి. ఇంట్లో చేసుకున్న పెరుగైనా సరే, గ్రీక్ యోగర్ట్ ఉంది అంటే ఇంకా మంచిది. గ్రీక్ యోగర్ట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 గ్రామ్స్ ఆఫ్ గ్రీక్ యోగర్ట్లో మీకు ఒక 7 to 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మీరు అరౌండ్ 25 to 50 గ్రామ్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నారు అంటే సరిపోతుంది. తీసుకొని దీంట్లో ఇంకా ప్రోటీన్ కంటెంట్ పెంచడానికి సత్తు పౌడర్ యాడ్ చేసుకోవాలి. అరౌండ్ 20 గ్రామ్స్ ఆఫ్ సత్తు పౌడర్ యాడ్ చేసుకుంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. అండ్ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా జీలకర్ర పౌడర్ మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ ఒక 200 to 250 ml బటర్ మిల్క్ ఇలా తీసుకున్నారు అంటే వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. క్రేవింగ్స్ తగ్గుతాయి, హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. దీంట్లో ఉన్న ప్రోటీన్ మీకు మజిల్ని బిల్డప్ చేస్తుంది అండ్ మీ మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలాంటి రెసిపీస్ అన్నీ ఎన్నో మా డైట్లో ఇంక్లూడ్ చేసి నేను ఎవరికి ఎలా డిజైన్ చేయాలో వాళ్ళ వెయిట్కి తగ్గట్టు, వాళ్ళ మెటబాలిజంకి తగ్గట్టు డైట్ని డిజైన్ చేసి పంపిస్తూ ఉంటాము. మీలో ఎవరైనా ఇలా హెల్తీ వేలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకుంటూ కుక్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డైట్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా హెల్తీ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్.